గతంలో గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అన్నటువంటిది అప్పట్లో బీజేపీ ప్రభుత్వం సెంటర్లో వచ్చాక ఇచ్చుకొచ్చారు. ఇది వాజ్పేయి టైంలో. తర్వాత నరేంద్ర మోడీ టైం వచ్చాక ఏకలవ్య పాఠశాలని తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో బోధనలు జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో అందులో చాలా పవర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఒక కార్పొరేట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నటువంటి ఏం జరిగిందో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 12 నుండి ప్రారంభం కావాల్సినటువంటి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలు విద్యా సంస్థలు ఇంకా తెరుచుకోలేదు. ఏటా జూన్ 12వ తేదీనే ఈ ప్రారంభమవుతాయి. కానీ ఈసారి స్కూళ్ళ ప్రారంభ తేదీ ప్రకటించలేదు వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఉన్నాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ దాకా ఇందులో ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్తో నడుస్తాయి. డిజిటల్ తరగతులు లాంటివి కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఏకలవ్య పాఠశాలలు ప్రారంభం కాకపోవడానికి 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 560 మంది గెస్ట్ టీచర్స్ ఉంటారు. అందులో మెయిన్ టీచర్స్ వచ్చేటప్పటికి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓవరాల్గా ఈ పాఠశాలలు ఎందుకు తెరవట్లేదు అన్నది సమాధానం చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళతో మాట్లాడాలి లోకేష్ గారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వపు నిర్వహించేటటువంటి దాంట్లో అంటే కేంద్రం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.